ఎంతో మంది కుస్తీ వీరులను అందించిందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ నగరం ఎంతో మంది కుస్తీ వీరులను జాతీయ అంతర్జాతీయ పోటీలకు సంసిద్ధం చేసిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. హైదరాబాద్ నుండి ప్రాతినిధ్యం వహించి అంతర్జాతీయ స్థాయిలో రెజ్లింగ్ ఛాంపియన్స్ గా నిలిచారని తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్, అధ్యక్షులు సంతోష్ పైల్వాన్ సంయుక్త ఆధ్వర్యంలో కోటిలోని విక్టోరియా ప్లే గ్రౌండ్స్ లో అండర్-17 మెన్ అండ్ ఉమెన్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2026 పోటీలను తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, నేడు సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల యువత ప్రతిభ ఉన్నప్పటికీ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించలేకపోతున్నారని పేర్కొన్నారు. కుస్తీ పోటీల వల్ల శారీరక దృఢత్వంతో పాటు ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఒక ప్రణాళిక రూపొందించి కుస్తీ ఆటలకు పూర్వ వైభవం తీసుకువస్తామని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అనంతరం చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్, సంతోష్ పహల్వాన్లు మాట్లాడుతూ, ఈ పోటీలో దాదాపు 200 మంది స్త్రీ పురుషులు పాల్గొంటున్నారని వారు తెలిపారు. ఈ పోటీలో గెలుపొందిన విజేతలకు ఈ నెల 13న జరిగే జాతీయ స్థాయి కుస్తీ పోటీలకు పంపించడానికి ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రెజ్లింగ్ డిస్ట్రిక్ట్ సభ్యులు అస్లాం పహల్వాన్, ఖాలిద్ పహల్వాన్, కాలియా పహల్వాన్, లింగం పహల్వాన్, అర్జున్ పహల్వాన్, అభిమన్యు పహల్వాన్, కిరణ్ పహల్వాన్ తదితరులు పాల్గొన్నారు. రెజ్లింగ్ కుస్తీ పోటీల్లో అండర్-17 ఆంధ్ర కేసరి అవార్డు గ్రహీత అయినటువంటి సంతోష్ యాదవ్ గారు, గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు, అఖిల్, అస్లం గారు, అభిమన్యు, అర్జున్ అన్న, లింగం అన్న అందరికీ కూడా నమస్కారాలు. ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ అండర్-17 కుస్తీ పోటీలను నిర్వహించడం చాలా సంతోషించదగ్గ విషయం. బట్ కుస్తీల మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి యంగ్స్టర్స్ చాలా మంది ఉన్నప్పటికీ ఈరోజు దగ్గర 120 తాలీంలు ఉన్న హైదరాబాద్ సిటీలో, కానీ ఎంకరేజ్మెంట్ ప్రాపర్గా లేక వాళ్ళు నానా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నేషనల్ పోవాలన్నా, ఇంటర్నేషనల్ పోవాలన్నా కానీ వాళ్ళకి సరైనటువంటి ఎంకరేజ్మెంట్ లేదు. అయితే అతి త్వరలోనే వాళ్ళందరితో కూర్చొని మాట్లాడి ఫ్యూచర్కు ఒక పక్క ప్రణాళిక తయారు చేసుకొని ముందుకెళ్దామని చెప్పి నేను ఇప్పుడే సంతోష్ గారితో, అస్లం గారితో మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇది సక్సెస్ఫుల్గా ఈరోజు ఈవెంట్ అంతా ఈవినింగ్ వరకు సక్సెస్ఫుల్గా జరగాలని చెప్పి, ఈరోజు కుస్తీ పోటీల వల్ల ఆరోగ్యం కూడా మరి బ్రహ్మాండంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. పిల్లలకు చిన్నతనం నుంచే ఈ రెజ్లింగ్ పట్ల కానీ స్పోర్ట్స్ పట్ల కానీ ఎంకరేజ్మెంట్ ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నది. తప్పకుండా భవిష్యత్తులో వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.